కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా బలహీనపడిందా? 100% బలపడింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్తానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త, యువజన కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్వే కానివ్వండి, మహిళా విభాగం కానివ్వండి, సేవాదలు కానివ్వండి, పిసిసి కమిటీలు కానివ్వండి, డిసిసి కమిటీలు కానివ్వండి, 100% ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా పనిచేస్తాము. 2029లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారాలకు వస్తుంది. వైఎస్ షర్మిల గారు కనీసం కేవలం తన ఇమేజ్ పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది తప్ప పార్టీకి మాత్రం ఇమేజ్ అంత పెరిగిందంటారా ఆవిడ రావడంతో? 100% గ్రౌండ్ లెవెల్ ఎలా పెరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 100% కానీ ఎలా ఉంది, కేడర్ ఎలా ఉంది? క్యాడర్ అయితే కానీ చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. 100% ఇవాళ అంటే షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు కొంత పార్టీకి దూరం అయ్యారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అందులో వాస్తవం కాదంటారా? అలాంటిది ఏం లేదు, అదంతా మీడియా కల్పితం తప్ప అలాంటిది ఏం లేదు. ప్రతి ప్రోగ్రామ్ సీనియర్లు అందరూ అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు ఏమైనా అటెండ్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇప్పుడు వరకు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు కానివ్వండి అందరూ అటెండ్ అవుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు తప్ప ఇవన్నీ కొన్ని మీడియాలు కొంతమంది వాస్తవం లేని మీడియా కూడా చెప్పదు కదా. నిప్పుంటేనే పొగ వస్తుంది, నిప్పు లేని పొగరాదుగా. అంటే అన్న నిప్పులేంది పొగరాదు, వాస్తవాలు మాట్లాడదాం. వాస్తవాలే మేము చెప్పేది. ఎందుకంటే అది అంతా అవాస్తవాలు. ఎందుకంటే మీరు గమనించారు లేదో, షర్మిలారెడ్డి గారు 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఏపీలో, జనవరి 20న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సీనియర్ లీడర్లను ఆవిడ కడుపుకొని జనాల్లోకి వెళ్తున్నారు. ఏది చేయాలన్నా కూడా సీనియర్లతో డిస్కషన్ చేసుకొని షర్మిలారెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానివ్వండి, ఏదైనా కానివ్వండి సీనియర్లతో అందరితో డిస్కషన్ చేసిన తర్వాత ఏపీలో గ్రౌండ్ స్థాయి నుంచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అదే షర్మిలారెడ్డి గారి పైన కేంద్ర పార్టీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ మంత్రి తిరుపతి ఉన్నటువంటి మాజీ మంత్రి చింతామోహన్ కానీ ఇంకా పిసిసి కమిటీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒంటెద్దు పోగొడబోతున్నారు, పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పి కంప్లైంట్ చేశారు. అందులో వాస్తవం ఎంతంటారు? అది వాళ్ళ వ్యక్తిగతం. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికార పార్టీ మీద ఫైట్ చేస్తుందా, ప్రతిపక్షమైన జగన్మోహన్ మీద ఫైట్ చేస్తుందా? మీ ఎజెండా ఏంటి? ప్రతిసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా జగన్ని టార్గెట్ చేస్తారు షర్మిల గారు. అలాంటిది ఏం లేదండి. అంటే ఆస్తుల కోసం ఇది రాజకీయ పాలసీ ఏముందా? అంటే ఇది 100% రాజకీయ పరంగానే కానీ ఆస్తుల గురించి అయితే మాత్రం కాదండి. అంటే మరి ప్రభుత్వం స్పందించాలి కదా, ప్రభుత్వాన్ని నిలదీయాలా ప్రతిపక్షంగా. ప్రతిపక్ష హోదా అన్నప్పుడు, ఒక ప్రతిపక్ష స్థాయిలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఎందుకు ప్రశ్నించట్లే? ఎందుకనంటే అన్న, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇంక 6 months రావాలి. సో ఎక్కడైనా కానీ ఒక 6 months లేదంటే ఒక 1 year పీరియడ్ తర్వాత కానీ మనం దాని మీద వాళ్ళు చేస్తున్న వాటి గురించి. ఎందుకంటే రీసెంట్గానే ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత రీసెంట్గా ఒక 3 days బ్యాకే పర్మనెంట్ బడ్జెట్ పెట్టారు 2,94,000 కోట్లతో. సో మనం అన్నది కూటమి గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వాలి. గతంలో పనిచేసిన పిసిసి అధ్యక్షులు కూడా అదే విధంగా ముందుకెళ్ళారు తప్ప, అంటే ఒకేసారి మనం ఫైట్ చేయడానికి ఎందుకనంటే వాళ్ళకి గవర్నమెంట్ సెట్ చేసుకోవడానికి కొంత టైం కావాలి కాబట్టి ఇప్పుడు నిదానంగా ఒకటి తర్వాత ఫెన్షన్ పెంచుతామని చెప్పారు, దాన్ని 100% ఫాలోఅప్ చేస్తున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ అన్నారు, దివాళీ దగ్గర నుండి ఇచ్చారు. నిదానంగా వాళ్ళకి కూడా మనం వెసులుబాటు ఇచ్చుకోవాలి తప్ప ఏదో ఇప్పుడు మీది ఎలా ఉందంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏమీ చేయట్లేదు అంటే ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది, ప్రజలు కొంచెం సాటిస్ఫై అవుతారు. ప్రశ్నించాల్సిన అధికార పక్షాన్ని వదిలేసేసి ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి ప్రధాక ప్రశ్నిస్తూ ఉంటే ఇది ఆస్తులు తగాదా లేదంటే రాజకీయంగా ఏంటి అసలు? ప్రజలకు కొంతమంది అర్థం కాని పరిస్థితి. అయితే ఒక విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది, ప్రతిపక్షం అన్నది అధికార పార్టీని ప్రశ్నించాలా. మీరు అధికారంలోకి వచ్చే ముందు ఈ హామీలు ఇచ్చారు, ఈ ఎప్పుడు అమలు చేస్తారు? సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు? నీకు 15,000 ఎప్పుడు అమలు చేస్తారు? 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? అమ్మకు 100 ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు సంధిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం లేడు కదా, జగన్మోహన్ అధికారం లేడు. ఏంటి రాజకీయ ఎజెండా వైసీపీదా కాంగ్రెస్దా? కాంగ్రెస్ షర్మిలారెడ్డి గారు ఇవాళ కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంది. తర్వాత మీరు ప్రతిపక్షం అని చెప్పారు. అసలు వైసీపీ గవర్నమెంట్కి ప్రతిపక్షంగా లేదు. ఇక్కడ మా దృష్టిలో వైసీపీ పార్టీ అన్నది 11 మంది సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో. సరే, 40% ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఎంత? 0.2. ఎవరిని ప్రశ్నించాలి?
కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరిని ప్రశ్నించాలి? ప్రస్తుతం జరుగుతుందండి. ప్రస్తుతం ఏపీలో జరుగుతుంది. మీరు చెప్పారు, ఒక పాయింట్ చెప్పారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 40% వాళ్ళకి ఓటు బ్యాంక్ పడింది. మరి ఏ రోజైనా కానీ అసెంబ్లీ సెక్షన్లో బడ్జెట్ పెట్టిన అసెంబ్లీ సెక్షన్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కూటమి గవర్నమెంట్ని ఏమైనా ప్రశ్నించారా? మండల్లో వాళ్ళకి సరైన బలం ఉంది కాబట్టి మండలికి వెళ్తున్నారు. మండల్లో కూడా బలం లేకపోతే మండలికి కాడ వెళ్ళరండి వాళ్ళు. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజల సమస్యల మీద. ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజాపక్షమే ప్రతిపక్షంగా వ్యవహరించమని చెప్పి ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మాకు మైక్ ఇవ్వరు, మేము అసెంబ్లీకి వెళ్ళాం. అంటే చిన్నపిల్లడు మారం చేస్తే స్కూల్కి వెళ్తాను కాడికి మనం చాక్లెట్ కొని పెడతాం అంటాడు, స్కూల్కి వెళ్తాను అన్నట్టుగా నాకు ప్రతిపక్షం లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాం. నాకు ప్రతిపక్షం ఇవ్వలా, ఓకే నేను అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు. అంటే ఈ రెండూ జరుగుతాయి అని చెప్పి నీకు ప్రజలు ఓట్లు వేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోండి, గతంలో మీ నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క పదవి చేశారు. పిసిసి అధ్యక్షుడిగాను, ఎమ్మెల్యేగాను, మంత్రిగాను, ఎంపీగాను, పిసిసి అధ్యక్షుడిగా. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్కి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవం కాదా? ఆ రోజు బలమైన టీడీపీని ఢీకొట్టారు. నీలాగా ఎక్కడ మారం చేయలేదే. ఏమైనా మారం చేశారు వాళ్ళు? 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష హోదాగా లేదు ఆ రోజున. వాళ్ళకి 294 అసెంబ్లీకి వెళ్తే మాకు అవకాశం ఇవ్వట్లేదు కనుక మీడియాతో మేము అడ్రస్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని మీడియాతో అడ్రస్ చేస్తాను జగన్ చెప్తారు. మీడియాతో సమస్య ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వెళ్తాము, లేదంటే మేము మీడియాతో అడ్రస్ చేస్తాం జగన్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే ప్రతిపక్ష పాత్ర వహించాలా. ఉన్నదల్లా 3 పార్టీలు, 3 పార్టీల కూటమిలో ఉన్నప్పుడు ఉన్న పార్టీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లతో సంబంధం లేకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను ఆయన చెప్తారు, లేదు అంటే మేము మీడియా పరంగానే అడ్రస్ చేస్తామంటారు. ఏం చెప్తారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు గతాన్ని కూడా గుర్తుంచుకోవాలండి. వాళ్ళ ఏది మీడియా ప్రెస్ మీట్లు పెట్టి నేను లోపల జరుగుతుంది, శాసనసభలో జరిగేది. శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది. ప్రజలు ఎన్నుకొని పంపించడం అంటే అది ఒక వరం లాంటిది. అలాంటి అవకాశాన్ని మీకు ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి ప్రశ్నించాల్సింది పోయి నాకు మైక్ ఇవ్వలేదు, నేను వెళ్ళను, ప్రెస్ మీట్లు పెడతాను అన్నారు. ఎలక్షన్ కార్డు ఎందుకు బాయ్కాట్ చేయండి, ప్రెస్ మీట్లు పెట్టండి, మీకు ఓట్లేసి గెలిపిస్తారో చూద్దాం. చేరు కదా, ఆ పని చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ద్వారా మీరు కూడా చెప్పండి. ప్రెస్ మీట్లు పెడతారని చెప్పి మిమ్మల్ని శాసనసభలకు పంపిలా, ప్రజల సమస్యలే లేవనెత్తుతారని. ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి మా ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది ఎవరైనా ఎమ్మెల్యేకి అనుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారు. తర్వాత మీకు గుర్తుందో లేదో అన్న, 2019 కానీ 2024 వరకు జరిగిన అసెంబ్లీ సెక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను కనుక గేట్ ఎత్తేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదాగాడు ఉండదన్నారు. అలాంటిది ఇవాళ నువ్వెలా అడుగుతావు అబ్బా ప్రతిపక్ష హోదా? ఆ రోజు అన్న మాటలు మర్చిపోయినావా? ఇవాళ ఈయన నీతులు చెప్తున్నాడు. 2017లో కూడా ఇతను అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి నాయకుడు మాకు వద్దురా బాబు అని చెప్పి 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వెళ్ళిపోయినారు పార్టీ నుంచి. వాస్తవాలు కాదా? నువ్వు ప్రతిపక్షంలో ఉండగానే నీకు సంబంధించిన 67 మంది ఎమ్మెల్యేలు నువ్వు కాపాడుకోలేకపోయావు. 7 ఎంపీలు వస్తే 3 ఎంపీలు పక్క చూపు చూశారు. అంటే నీ మీద విశ్వాసం ఉందనుకోవాలా, నీ లీడర్లకి లేదనుకోవాలా? ప్రస్తుతం కూడా ఎంతసేపు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే వ్యక్తి అయిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ఒక అధ్యక్షురాలు అని చెప్పి అన్నాడు.